అవినీతిలో కేసీఆర్ పాత్ర లేదు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై సిబిఐ విచారణ కోరేంత స్థాయి రేవంత్ రెడ్డికి లేదు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం చేసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలతో పాటు కేసీఆర్ని దెబ్బతీసింది హరీష్ రావు, సంతోష్ రావు. ఇద్దరు ఆమె కుటుంబ సభ్యులే. కేసీఆర్కు అల్లుడు ఒకరు కుమారుడు వరుస అవుతారు. వారిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిన్న కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై సిబిఐ విచారణకి అసెంబ్లీ తీర్మానం చేయడం ఎంత దుమారం రేపిందో అంతకంటే ఎక్కువగా కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కారు పార్టీలో కల్లోలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్తో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. హరీష్ రావు నిన్న కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై సుదీర్ఘంగా వాదోపవాదాలు వినిపించారు అసెంబ్లీలో. ఆయన ఒక రకంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఒక 7-8 మంది మంత్రుల అటాక్ని సమర్థవంతంగా తిప్పికొట్టారని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తుంటే ఆయన పైన అటాక్ చేసింది ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. హరీష్ రావు వల్లే, సంతోష్ రావు వల్లే కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది. హరీష్ రావు అవినీతి చేశారు కాళేశ్వరంలో, అందుకే రెండవసారి మంత్రి పదవి ఆయనకు దక్కలేదు. అంటే ఇండైరెక్ట్గా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఏదైతే కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నాయో ఆరోపణలు, దాన్ని కవిత ఎండార్స్ చేసినట్లయింది. ఇప్పుడు అవినీతి జరిగింది నిజమే, కానీ కేసీఆర్ చేయలేదు, ఇది ఆమె చెప్పాలనుకుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఆమె పార్టీని, కాళేశ్వరం కమిషన్ కరెక్టే చెప్పింది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ప్రజల్లోకి ఒక ఇండికేషన్ ఆమెనే పంపించినట్లు మనకు అర్థమవుతుంది. ఇది మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఒక దుమారం రేపింది. దీంతో ఇప్పుడు కేసీఆర్తో అత్యవసరంగా భేటీ అయ్యారు. హరీష్ రావు నిన్ననే యూకేలో ఉన్న కుమారుడి వద్దకు ఆయన వెళ్ళారు. ఆయన స్వదేశంలో లేరు. మిగిలిన నేతలంతా కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇదని ఉద్దేశించి కూడా ఆయన లిల్లీపుట్ నాయకుడు, నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశారు అని ఈ మధ్య కవిత వ్యాఖ్యలు చేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళంతా కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. కవిత చేసిన వ్యాఖ్యలు, నిన్న సిబిఐ విచారణకు ఇస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానం, ఈ అన్ని అంశాలు అక్కడ చర్చకు వస్తున్నప్పటికీ ప్రధానంగా కవితపై ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఆమె రోజుకు మాటలు దాడి పెంచుతున్నారు. గతంలో కేటీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడారు. తనకు నాయకుడు కేసీఆరే, ఇంకెవరు లేరంటూ కేటీఆర్ని లైట్గా తీసుకున్న పరిస్థితి. ఈరోజు కూడా కేసీఆర్పై ఏదైతే సిబిఐ విచారణకు తీర్మానం చేసిందో అసెంబ్లీ, వెంటనే తెలంగాణ అంతా బగ్గుమనాల్సింది, బంద్ కాల్ ఇవ్వాల్సింది, కానీ ఇవ్వలేదు అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ కేటీఆర్ని ఆమె క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. అటు హరీష్ రావు, సంతోష్ రావుని నేరుగా అటాక్ చేశారు. వాళ్ళ అవినీతి వల్ల కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చిందని. ఇంతకుముందు జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ నాయకుడు అన్నారు. కార్తీక్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి కుమారుడు, ఆయన చాలా రాజకీయాల్లో ఒక విలువలున్న కుటుంబం అది. ఆ కార్తీక్ రెడ్డిని ఉద్దేశించి ఆయన సైకో, బచ్చాగాడు అంటూ మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలతో కవిత పార్టీలో గందరగోళానికి కారణమవుతున్నారు. కవితపై ఏదో ఒక చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతలు భేటీ అయ్యారు. ఆమెపై చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అఫీషియల్ గ్రూప్స్లో, చాలా గ్రూప్స్లో కవిత పిఆర్ఓ, కవిత పిఏల నెంబర్లు, అంటే ఆ గ్రూప్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళని తొలగించారు. అధికారిక గ్రూపుల్లో నుంచి కవిత పిఏ, కవిత పిఆర్ఓలందరినీ తొలగించారు. ఎవరిని అందులో ఉంచలేదు. అంటే ఇక కవితను తొలగించడం ఒకటే మిగిలింది అనే ఒక చర్చ బీఆర్ఎస్ శ్రేణులో నడుస్తుంది. కవిత ఈరోజు చేసిన వ్యాఖ్యలు పీక్కి చేరాయి. ఆమె కేసీఆర్ను వెనుకేసుకొచ్చే క్రమంలో పార్టీని ఇబ్బంది పెడుతున్నారు, పార్టీలోని నేతలను ప్రశ్నిస్తున్నారు. ఆమె దయ్యాలు, కోవట్లు అని ఆరోపించిన, ఎవరెవరిని ఆరోపించారో ఒక్కొక్కరి పేర్లు చెప్తున్నారు. ఇది పార్టీలో గందరగోళం అంటూ కూడా ఆ పార్టీ నేతలే మాట్లాడుతున్నారు. అయితే ఎవరు కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి, అంటే కేసీఆర్, కేటీఆర్ నుంచి ఎలాంటి ఆదేశాలు, మాట్లాడకూడదు అనే ఆదేశాలు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. దాంతో ఎవరు రియాక్ట్ కావట్లేదు దీనిపైన ఇప్పటివరకు. ఇది మొత్తం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం దుమారం రేపుతుంది. దీనిపైన డిబేట్లో చర్చిద్దాం ఈరోజు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ కీలక నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్య నేతలు ఎవరు రియాక్ట్ కావట్లేదు. అయినా ఆ పార్టీ మహిళా విభాగంలో చాలా యాక్టివ్గా ఉండే పావని గౌడ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో జాయిన్ అవుతారు. మాజీ మంత్రి, బీజేపీ నేత విజయరామారావు, ఆయన కూడా సుదీర్ఘకాలం, అంటే టీఆర్ఎస్ పెట్టిన నుంచి కూడా కేసీఆర్ వెంట నడిచారు. ఆ తర్వాత కేసీఆర్తో ఆయనకు భేదాభిప్రాయాలు వచ్చి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ప్రస్థానం అంతా ఆయనకు తెలుసు. ఆయన జాయిన్ అవుతారు. ముందు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు చెప్పాలి, మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే ఇక్కడికి. నిన్న కాళేశ్వరం కమిషన్ని అసెంబ్లీలో తీర్మానం చేశారు, సిబిఐకి ఇవ్వాలని నిర్ణయించారు. అందులోనే కాంగ్రెస్, బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయనేది ఒక ఆరోపణ ఈరోజు శాసన మండలిలో. అదే బాబు
మోడీ డైరెక్షన్, రేవంత్ యాక్షన్. అంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు సిబిఐకి ఇచ్చారు. అంటే బండి సంజయ్ వీళ్ళంతా కోరింది మనం చూసాం కదా, వాళ్ళు కోరారు, ఇచ్చారు, అదొకటి నడిచింది. ఇప్పుడు చూస్తే కవిత, ఇప్పటి వరకు కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చర్చ నిన్నటి వరకు. ఇప్పుడు కవిత వచ్చి హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారు. అందుకోసం మీరు దానికి సమాధానం చెప్పాల్సిందని పిలిచాం. ఒకసారి కవిత వ్యాఖ్యలు విన్నాక మీరు రియాక్ట్ అవ్వండి. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, దగ్గమనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదు. రైట్, ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో జరుగుతున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ గారు. విజయ రామారావు కేసీఆర్కు గతంలో అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా కూడా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. అంతకుముందు చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, బీజేపీ నేత విజయ రామారావు గారు. ముందుగా బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కవిత మాటలపై ఎక్కడ రియాక్ట్ అవ్వడానికి ముందుకు రావట్లేదు. పావని గారు మహిళా విభాగంలో చాలా కీలక నాయకురాలు, బీఆర్ఎస్ కరీంనగర్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ఆమెతో మాట్లాడాక డిబేట్లోకి వెళ్దాం. పావని గారు, ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత? కేసీఆర్ తప్పు చేయలేదు, కానీ హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి చేశారు, వాళ్ళ అవినీతి కేసీఆర్కి అంటుతుంది అనే వ్యాఖ్యలు. అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీజేపీ, కాంగ్రెస్ చెప్తూ వచ్చాయి. బీజేపీతో బీఆర్ఎస్ ఒక్కటే అని కూడా కాంగ్రెస్ చెప్తూ వచ్చింది. కవిత గతంలో బీఆర్ఎస్లో విలీనమని ఆమెను తెరపైకి తెచ్చారు. కాళేశ్వరం అవినీతిని ఒప్పేసుకున్నారు ఈరోజు. సంతోషంను అరెస్ట్ చేశారు కానీ కేసీఆర్ చేయలేదని. ఏంటి అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? కవితే మీ పార్టీకి ఒక ప్రతిపక్షంగా మారినప్పుడు, స్వపక్షంలోనే విపక్షంగా ఆమె తయారైనప్పుడు ఏం చెప్పుకుంటారు మీరు జనంలో? మిమ్మల్ని ఎవరు నమ్ముతారు మీరు చెప్పేది? ముందుగా డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు మరియు 10 టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. ప్రతిపక్షమా, విపక్షమా, స్వపక్షమా కాదు, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత, ఊడితే ఎంత అనే వ్యాఖ్యలే అతి పెద్దవి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఊపిరి,
కేసీఆర్ గారు ప్రాణం పెట్టి మరి స్థాపించిండ్రు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం దేవడం కోసం టిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి తర్వాత బిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించింది. బిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించినప్పటి నుండి 2 జాతీయ పార్టీలు కుమ్మక్కయి ప్రాంతీయ పార్టీ అయిన కేసీఆర్ గారిని ఏదో విధంగా ఏదో కుట్రలా ఇరికిద్దామనే చూసే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ రోజు కవితక్క గారు మాట్లాడినండి, అక్క అంటే చాలా గౌరవం ఉంటుండే. అక్కకు బాపు కేసీఆర్ గారి గురించి చాలా తెలుసు. అంటే బిఆర్ఎస్ పార్టీ ఊడితే ఏంది ఉంటే ఏంది అని అంటే బాపు కేసీఆర్ గారు ఎంత ఆవేదనకు గురైతారో తెలియదా? అది అసలు కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి జరగలేదు అనేదే బిఆర్ఎస్ పార్టీ స్టాండు, కేసీఆర్ గారి స్టాండు. బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రతి ఒక్క జెండా మోసిన కార్యకర్త స్టాండు. అందరి స్టాండ్ గానీ అది కేసీఆర్ కూతురు కవిత స్టాండ్ కాదు. అది మరి ఆ అక్కగారు ఏ స్టాండ్ లో పోతున్నారో తెలియదండి మాకు. మా స్టాండ్ మాత్రం, మా బిఆర్ఎస్ పార్టీ స్టాండ్ మాత్రం కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు, కాళేశ్వరం మీద కుట్రలు జరుగుతున్నాయి, కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కాళేశ్వరమే లేకుండా చేద్దాము, కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కాళేశ్వరం నుంచి ఏ నీళ్ళు వచ్చినా కూడా కాళేశ్వరం నీళ్లే అంటున్నారు, ప్రజలు నమ్ముతున్నారు, కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. అసలు ఎవరు ఏం చెప్పినా ఏది జరిగినా కూడా ఇప్పుడు ఒక్క ప్రెస్ మీట్ తోటండి, ఆనాడు వరంగల్ సభ పెట్టుకున్నప్పుడు, హుస్నాబాద్ సాక్షిగా, ఎలుకతుర్తి సాక్షిగా సభ పెట్టుకున్నప్పుడు ఒక లేఖ, విజయవంతమైన సందర్భంగా ఒక లేఖ వస్తుంది. ఈనాడు డైవర్షన్ పాలిటిక్స్, అదొక డైవర్షన్. మళ్ళా ఈనాడు కామారెడ్డి వరదలు వస్తాయి, యూరియాతో కొరతతోటి రైతన్నలు రోడ్ల మీద ఉంటారు, ఒకటే ప్రెస్ మీట్ పెడతారు. అంటే ఏంటి కవిత అది కాదు, కవిత డైవర్షన్ చేస్తున్నారని అంటున్నారు. కవిత వెనుక ఎవరున్నారని మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కవితక్క గారి వెనకాల ఎవరున్నారో ఏంది అనేది కవితక్క గారికే తెలియాలి. కానీ మా వెనుక మాత్రం బాపు కేసీఆర్ గారు ఉన్నారు. హరీష్ రావు గారి వెనక హరీష్ రావు గారిని ఎప్పటికప్పుడు అంటే అడుగు జాడల్లో మేనమామ లాగా నడవలేదైనా, ఒక ఉద్యమకారుడి అడుగు జాడల్లో, ఒక ఉద్యమ నాయకుడి అడుగు జాడల్లో ఒక ఉద్యమ నాయకుడు, నిబద్ధత కలిగిన నాయకుడు 2001 నుంచి ఇప్పటి వరకు కూడా నడుస్తూనే ఉన్నాడు. నిన్నటికి నిన్న కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలు జరిపిండ్రు శాసనసభ సాక్షిగా అందరు చూస్తూనే ఉన్నాం మేము టీవీలల్లా. ఒక్కరు కూడా ఆయన మాటలకు సమాధానాలు లేవు. అందరూ మంత్రులు అందరు కలిసి మూకుమ్మడిగా, బీజేపీ పార్టీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ వస్తారు, ఆయనను మూకుమ్మడిగా ముట్టడిస్తారు. అయినా కూడా ఎక్కడ నెరవక బెరవక అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. నిన్నటి ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద హరీష్ అన్న గారు చురకలు అంటించిరో ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి మాత్రమే మళ్ళీ ఈ రోజు ఇది పట్టుకున్నారండి. మా స్టాండ్ ఒకటే అండి, బిఆర్ఎస్ స్టాండ్ ఒకటే, బిఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే, బాపు కేసీఆర్ గారి స్టాండ్. బాపు కేసీఆర్ గారి స్టాండ్ ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, కాళేశ్వరం నుంచి 60 ఏళ్ల తెలంగాణ అరిగోస తీర్చడము, కాళేశ్వరం కుట్రలు జరుగుతున్నాయి అనేది మా స్టాండ్. ఇక వాళ్ళ స్టాండ్, జాగృతి స్టాండ్ ఏదనేది వాళ్ళు తెలుసుకోవాలి. రైట్, జాగృతి స్టాండ్ రేవంత్ రెడ్డి స్టాండా? మీ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ కవిత వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని పెడుతున్నారు మీరు. అంటే దానికి సమాధానాలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, మాకు తెలియదండి. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ విలీనం అవుతుందని కూడా ఒకసారి చెప్పడం జరిగింది. అసలు విలీనం ప్రసక్తే మా పార్టీకి లేదు. ఇక రేవంత్ రెడ్డి స్టాండ్ ఉన్నదా లేకపోతే ఇంకో రెడ్డి స్టాండ్ ఉన్నదా అనేది మన చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారు ఈ రోజు ఉన్నారు కాబట్టి ఆయన చెప్పాలండి. రైట్, మాట్లాడదాం. విజయరామారావు గారు, పవన్ గారు కొంత బాధగానే చెప్తున్నారని మీకేమనిపిస్తుంది? అసలు కవిత వ్యాఖ్యలను బట్టి మీకేమనిపిస్తుంది? బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత పార్టీ అనే వర్డ్ ఎలా ఉంది? మీరు బీజేపీ కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని కవిత అన్న తర్వాత అదే కాంగ్రెస్ నేతల కష్టంగా మారింది. దానికేం చెప్తారు? అసలు బీఆర్ఎస్లో ఈ పరిస్థితికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? హరీష్ రావు సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని కవిత అంటారు, బీఆర్ఎస్ నేతలు కవిత వెనుకే రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు అంటారు. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఈ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి మీరు, అక్కడ మీకు ఆ పార్టీలో జరుగుతుంది. సరే, అఫ్ కోర్స్ ఇప్పుడు బీజేపీలో ఉన్నా ప్రతి క్షణం ప్రతి నిమిషం మీకు తెలుస్తూ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది అసలు ఆ పార్టీలో? గుడ్ ఈవినింగ్ అండి మన మిత్రులందరికీ, మీకు ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ కవిత గారి ప్రెస్ మీట్ చూస్తే చాలా హాస్యాస్పదంగా,
నమ్మశక్యం కాకుండా ఉంది. ఆమె జాగృతి అని టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ తండ్రి పర్మిషన్తో జాగృతి సంస్థ పెట్టింది. జాగృతి అంటే ఏంటండి? జాగ్రత్త పెంచాలి, ప్రజలకు చైతన్యం చేయాలి, చైతన్యం చేయాలి, చైతన్యం చేయాలి, జాగ్రత్త పడేలాగా జనానికి నిజంగా వాళ్ళకు అవగాహన తేవాలి. అయితే కవిత గారికి ఇప్పుడు ఆమె అయితే అవగాహనకు వచ్చినట్లుంది. ఏమంటే వాళ్ళ టీములో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆమె ఎవరెవరినైతే చూపెడుతుందో వాళ్ళ భావన, అన్నన, తమ్ముడ, తండ్రి, ఆమెన, వీళ్ళందరూ ఒక గుంపుగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఆమెకు ఇదేం కనిపించలేదా? ఆమె అందరు కలిసి ఉన్నప్పుడే కదా కాళేశ్వరం కట్టిన సందర్భంగా అనేక మీడియాలలో, అనేక చర్చలలో, అనేక సందర్భాలలో మొత్తం అవినీతిమయమైపోయిందని అనేక ఆరోపణలు వచ్చింది. మర్చిపోయిందా కవిత గారు? ఇవాళ తాను బయటకు వచ్చేటట్టు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఇమడలేక వాళ్లతో మరి నిజంగా వాళ్ళకున్న విభేదాలు పరిష్కరించుకోలేక ఈరోజు నిజంగా వాళ్ళ నాన్న పునీతుడే, తను పునీతిరాలే, మిగతా వాళ్ళు మాత్రం అవినీతి పరులాగా చూపెడుతున్న కవిత గారు చాలా చాలా మాటలు చెప్పింది ఆమె. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి అధికారం ఎక్కడికి? ఆ ఎంక్వైరీ చేసేందుకు కేంద్ర సంస్థకు, కేంద్ర నిఘా సంస్థన, నేర పరిశోధన సంస్థకు ఇచ్చే అధికారం ఎక్కడిది? ఆయన ముఖ్యమంత్రి, చట్టబద్ధంగా శాసనసభ ద్వారా ఎన్నుకోబడ్డటువంటి ఈ రాష్ట్ర ప్రజలతో చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రికి అధికారం లేకుంటే మరి ఓడిపోయిన మీ నాన్నకుంటుందా? మీ కుటుంబానికి ఇంకా ఉండాల్సి ఉండేనా? నువ్వు నిజంగా మాట్లాడే దాంట్లో ఆవేశంగా నువ్వు మాట్లాడుతున్నావు. అసలు విషయాలను పక్కబెట్టి చరిత్రను మర్చిపోయి మాట్లాడుతున్నట్టు గమనించాలి. ఇంకా ఏం చెప్తున్నావు? లబ్ధి పొందిన వాళ్ళు నువ్వు మరి కుటుంబం కలిసి ఉన్నప్పుడా, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడా, గత శాసనసభ ఎన్నికల ముందా ఈ లబ్ధి పొందిన వాళ్ళ గురించి అమ్మా కవితమ్మ ఎన్నడన్నా గొంతెత్తివా? ఎన్నడన్నా బహిర్గతం చేసివా? ఎన్నడైనా చెప్పినవా? మాట్లాడలే. మరి మీ వీళ్ళందరూ కలిసేట మీ నాన్నకు మరక అంటించినారు. మీ నాన్నకు మరక అంటుతుంటే, మరక పడుతుంటే కవిత నీకు ఆ రోజు కనిపించలే? 2 ఏళ్ళ తర్వాత నాన్న మీద పడిన మరక చాలా స్పష్టంగా ఈరోజు కనిపించిందా కవిత? మరక ఈనాటిది కాదు, అసలు మరక ఎప్పటి నుంచో ఉంది. నువ్వు ఎవరెవరి పేర్లు చెప్తావు? మెగా కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు, లేదా ఇండైరెక్ట్గా మీ అన్న లేదా మీ బావ గురించి మాట్లాడినావు. మరి వీళ్ళు ఏమన్నా కొత్తగా వచ్చిండ్రా ఇలా? మరి నీకు గుర్తుందో లేదో కానీ మెగా కృష్ణారెడ్డితో మీ కుటుంబానికి సాన్నిధ్య సంబంధం టిఆర్ఎస్ ఉద్యమం నడుస్తున్న కాలంలోనే మీరు, మీ కుటుంబం ఈ కృష్ణారెడ్డి గారితో, మెగా కృష్ణారెడ్డి గారితో సన్నిహిత సంబంధాలుండే. మీకు కృష్ణారెడ్డి గారు ఆనాడు సమైక్యాంధ్రలో అనేక కాంట్రాక్టులు చేస్తున్న సందర్భంగా, రాష్ట్ర ఖజానాను దోసుకపోతున్న సందర్భంగా ఉద్యమ పార్టీగా మీరు కూడా ఆయనను ఎక్స్ట్రాక్ట్ చేసింది. అంటే విజయరామారావు గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే హరీష్ రావు, సంతోష్ రావే మరకంటించారు అనేది ఏదైతే వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి పాత్ర ఉంది అంటున్నారు. రేవంత్ రెడ్డి హరీష్ రావు వెనుక ఉండే అవకాశం ఉందంటారా? రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? రేవంత్ రెడ్డి ఎందుకుంటాడు? ఉన్నది మీ కుటుంబ సభ్యులే. మీరే మరకంటించిన దాంట్లో కవిత కూడా భాగస్వామ్యం ఉంది. నీ ఎక్కడదండి? మద్యం కేసు ద్వారా మీ నాన్నకు, మీ కుటుంబానికి మరక రాలే. మీ నాన్న పరువు పోలే, మీ పార్టీ పరువు పోలే, నీ పరువు పోలే. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం. చామలకిరణ్ మళ్ళీ మాట్లాడదాం. చామలకిరణ్
అంటే ఈ వ్యవహారం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో అన్నిటికీ కవిత ఎండార్స్ చేసినట్లుంది. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి నిజమే అని ఆమెనే ఒప్పేసుకుంది, కానీ కేసీఆర్ చేయలే. హరీష్ రావు సంతోష్ చేశారు, మేఘా కృష్ణారెడ్డి ఏదో చేశారు అనేది ఆమె అలిగేషను. తర్వాత దీని వెనుక రేవంత్ రెడ్డి హరీష్ సంతోష్కి సహకరిస్తున్నాడు, వాళ్ళని కాపాడుతున్నాడు అనే వర్డ్ని మీరు ఎలా చూస్తారు? కవిత వెనుక ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది నిన్నటి వరకు చర్చ, ఇప్పుడు వీళ్ళ వెనుక రేవంత్ రెడ్డి. అసలు ఎవరు ఎన్నుకున్నారు మీరు రేవంత్ రెడ్డి ఎందుకున్నారు? ముఖ్యంగా మీకు ఈ చర్చలో పాల్గొంటున్న పెద్దలకు అలాగే 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. కవిత గారి స్టాండ్ ఓవరాల్గా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ చూస్తారు, మేమే కాదు, పొలిటికల్ లైనే కాకుండా ఆమె స్టాండ్లో అంటే ఆమె మాట్లాడిన విధానంలో ఒకటి ఆవేదన అవుతుంది. ఏది వాళ్ళ బావగారు వాళ్ళ కజిన్ అయినటువంటి సంతోష్రావు గారి మీద ఆమెకు ఆవేదన ఉంది. మరి ఆవేదన వాస్తవంగా నిన్న జరిగినటువంటి చర్చలు కానీ, పీసీ ఘోష్ కమిటీ కానీ, కాళేశ్వరం స్కామ్ కానీ, వీటన్నిటిని చర్చలు జరిగి తెలంగాణ ప్రజలకు 600 పేజీల రిపోర్టు ఈరోజు అందుబాటులోకి వచ్చింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి తుమ్మిడట్టి నుంచి మేడిగడ్డ దగ్గరికి రావడం కాంచి మొదలు పెడితే దాంట్లో సబ్ కమిటీ మీటింగ్లు, వాటి ఆమోదాలు, ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంటు, ఇరిగేషన్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంటు, రకరకాల ఇష్యూస్ని, దాంట్లో అధికారుల ఇన్వాల్వ్మెంట్, అన్ని ఇష్యూస్ మీద ఒక నివేదిక వచ్చిన సమయంలో అది కూడా అసెంబ్లీ నిన్న మధ్యరాత్రి పై పొడిగించి 1 దాకా నడిచిన అసెంబ్లీ అందరూ పడుకున్నాక సిబిఐకి ఇచ్చారు, 1 తర్వాత కూడా నిద్రపోయాక సిబిఐకి ఇచ్చారు, లేకుంటే ఆందోళనలు చేస్తారేమో అని భయపడ్డారు. అదే చర్చ ఉంది. మరి ఇప్పుడు ఆందోళన చేయాలంటే పొద్దున కూడా లేచి చేయవచ్చు 6ంటికి, కానీ ఆందోళన చేసి చూస్తోడోడు చెప్తోడేవాడు ఇప్పుడున్న పరిస్థితిలో. ఓకే, బేసిక్గా ఒకటే ఏంటంటే ఈరోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టడం పొలిటికల్గా ఈరోజు డిబేట్కి తావుదీసి మనం అందరం ఈరోజు ఈ చర్చలో పాల్గొండం. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది? అలిగేషన్, కుటుంబ సభ్యురాలు. ఇప్పుడే విజయరామారావు గారు చెప్పినట్టు ఆమె క్రియాశీలకంగా ఉద్యమ సమయం నుంచి తండ్రికి అంటకాగుతూ ఉద్యమాల్లో ఆమె జాగృతి అని పెట్టుకొని నడిపిన పరిస్థితి. అటువంటి ఆమె ఈరోజు వచ్చి మరి ఇప్పుడు ఈ టోటల్గా చర్చకు ఆమె ఏమంటారు ఆమోదించినట్టే అయింది. ఏమని? స్కామ్ జరిగినట్టే అని. స్కామ్ జరిగిందని మేము అదే పెట్టాము, అవినీతి నిజమేనా ఆమెనే ఫస్ట్ మన చర్చల ఫస్ట్ అజెండా. అవును, తర్వాత పోదాం వేరే పాయింట్. ఫస్ట్ అజెండా అయింది ఆమె ఈరోజు కవిత గారు వచ్చి, అవును మా హరీష్ రావు గారు మా బావగారు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉండు, ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు, ఇక కాంట్రాక్టర్ అంతోంది వ్యాపారం, వాడిని ఎవడేమన్నీ లేదు. కాంట్రాక్టర్కి బిజినెస్ ఉంటుంది, చేసుకుంటాడు, పోతాడు. అది కాంగ్రెస్ హయాంలో చేస్తాడు, బీజేపీ రాష్ట్రాలలో చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు వేసిన టెండర్లకు, వీళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్లకు, అంతన పొంతన లేని పెట్టుబడులకు, తెచ్చిన అప్పులకు, కట్టే మిత్తిలకే పరిశాన్ మనం పెట్టుకున్న మీటింగ్. ఏది ఘోష్ కమిటీ కానీ ఈ రాష్ట్రం కానీ ఉన్న పరిస్థితి. మరి ఇప్పుడు దీన్ని ఆమోదించినటువంటి పరిస్థితి ఆమెకు వచ్చిందంటే తెలంగాణ ప్రజల ముందు ఈరోజు క్లారిటీ పిక్చర్ వచ్చింది. ఏమని? ఎస్, కాళేశ్వరం స్కామ్ వాస్తవము, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల మీద వ్యాపారం చేసిరనేది ఇలా తెలంగాణ ప్రజలకు, ఏదైతే వీళ్ళందరూ జాతి పిత అని చెప్పుకుంటారో కేసీఆర్ గారు, ఆయన హయాంలో రాష్ట్ర ఖజానాను దోపిడీ చేయడం జరిగిందనేది క్లారిటీ వచ్చింది. క్లారిటీతో పాటు మా నాన్న జాతిపిత, ఆయన అనవసరంగా రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అంటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అనే విషయం కూడా మర్చిపోయింది. రేవంత్ రెడ్డి ఆయన కాలి గోటికి కూడా పనికిరాని వ్యక్తి మాట్లాడి ఏడ మాట్లాడిండు? 4 రోడ్ల చౌరస్తాల మాట్లాడిండా? అసెంబ్లీ వేదికగా సభకు అధ్యక్షుడిగా సభలో ఎన్నికైనటువంటి మీకైనా యాడ్ చేస్తున్నా అంటే ఏలు పెట్టి చూపించారు కేసీఆర్ ను విచారణ, ఆయన కేసీఆర్ పై విచారణ అనలేదు, కాళేశ్వరంలో అవినీతిపై విచారణ. నేను ఏమంటున్నా, నేను కవిత గారి ప్రెస్ మీట్లో కాంట్రడిక్షన్. అవును, మా నాన్నగారు ఆయన కడిగిన ముత్యం అన్నది సరే. ఇప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రి హయాంలోనే ఆయన ఇరిగేషన్ మంత్రి, సబ్ కమిటీ పెట్టినా, క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టినా, ఏది పెట్టినా ఆయనకు తెలియకుండా అప్రూవల్స్ కాలేదు. అవును, ఈ టోటల్ ఎపిసోడ్లో పీసీ ఘోష్ గారి కమిటీలు ఏం చెప్పారంటే వీళ్ళు అసలు గ్రౌండ్లకు కూడా పోకుండా గూగుల్ మ్యాపులు చూసే వీళ్ళు మ్యాపులు గీసిరని చెప్పి కింద కూర్చొని ఎక్కడెక్కడ మేడిగడ్డ రావాలి, ఎక్కడ అన్నారం రావాలి, ఎక్కడ సుందిల్ల రావాలనేది పోయి అక్కడ గ్రౌండ్లో ఏడగడితే బాగుంటుందని చూసే పరిస్థితి కూడా లేకుండా
మేఘాల మీద ప్రాజెక్టు కట్టాలి అన్న ఆలోచనతోటి అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి గూగుల్ మ్యాప్లు చూసి గీతలు గీసారు. గీ నుంచి గిడికి తీసుకొస్తే ఏమైందా, నీ మొల్లి ఏమైనా పోయిందా అని చెప్పి గీతలు గీసినటువంటి పరిస్థితి చేసిండు. అంచనాలు పెరిగినాయి. ఈరోజు బీఆర్ఎస్ నాయకురాలు గారు ఉన్నారు ఇక్కడ, పవన్ గౌడ్ గారు. ఎందుకు కుట్రలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు దశాబ్దాలుగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి గతంలో చర్చలకు రాలే? ఎందుకు శ్రీశైలం ప్రాజెక్టు గురించి రాలే? ఈరోజు మేడిగడ్డ కృంగి పిల్లర్లు కూలిపోయిన తర్వాతనే చర్చ మొదలైంది. ఒకవేళ మనము అటువంటి దానికి ఆస్కారం ఇవ్వకపోతే ఈరోజు ఈ చర్చలే ఉండకపో, ఈ ఘోష్ కమిటీ ఉండకపో, ఆ నీళ్ళు ఎన్ని నీళ్ళు ఎన్ని టీఎంసీల కోసం కట్టిర్రు అవన్నీ కూడా వాస్తవంగా ప్రజలు చూసేటోళ్ళు. ఇలా మన పరిస్థితి ఏమైపోయిందంటే మనం కట్టిన ప్రాజెక్టే పనికిరాని ప్రాజెక్ట్ అయిపోయింది. మీరు ఏమంటారో ఎక్కడి నుంచో వచ్చే నీళ్ళు 4 పిల్లర్లు కూలితే ఏమైంది అంటారు. నేను అనేది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? ఇనీషియల్ ప్రాణహిత చేవెళ్ళ పెట్టినప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర దాని ఎస్టిమేషన్స్ ఎంత? ఆ ఎస్టిమేషన్స్ నుంచి మీరు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఎన్ని టీఎంసీ నీళ్ళు ఎత్తిపోస్తాము? 195 టీఎంసీలు ప్రతి సంవత్సరానికి ఎత్తిపోస్తామని చెప్పినటువంటి పరిస్థితి నుంచి టోటల్గా 19లో మొదలు పెడితే 19 నుంచి 23 అది కుంగిపోయిన దాకా కూడా 195 టీఎంసీలు ఎత్తిపోసిన పరిస్థితి లేదు. అందుకే కదా ఇక్కడ చర్చలో కూర్చున్నాం. ఇప్పుడు కవిత గారు ఏమంటారు? మా నాయన గారు ఏం తప్పు చేయలేదు, మా ఇంట్లో వాళ్ళిద్దరు చేసిరు, మా చుట్టాలు ఇద్దరు కలిసి దోపిడీ చేసి మా నాయనను అన్యాయం చేసి మా నాయన మీద నిందల పాలు చేసిరు అనేది అంటది నెంబర్ 1. సో దాంట్లో ఏంది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది? తప్పు జరిగింది, కేసీఆర్ గారు లేరు, కేసీఆర్ గారికి తెలియకుండా జరిగింది అనే దాన్ని ప్రయత్నం చేసి ఒకవేళ అట్లా చెప్పినా ధృతరాష్ట్రం లాగే ఉన్నట్టు కేసీఆర్. అప్పుడు ఆయన చూడకుండా తప్పులు జరిగితే కూడా ఆయనే బాధ్యుడు అవుతాడు. 1. 2 వాళ్ళ నాన్నగారి మీద కానీ వాళ్ళ బ్రదర్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఓన్ బ్రదర్, ఎవరు? కేటీఆర్ ప్రస్తావన కూడా తీసుకురాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఏం కనపడుతుంది? సరే కేటీఆర్ మంచోడే, కవిత మంచిదే, కేసీఆర్ మంచోడే. మంచోళ్ళు ఎవరు కాలేదు, ఆ ఇంట్లో పుట్టకుండా పక్కింట్లో పుట్టి అంటే వాళ్ళ చుట్టాలు కాబట్టి వాళ్ళ మీద ఆమె ద్వేషం ప్రకటించింది. అంటే ఇప్పుడు ఈ పంచాయతీ వచ్చింది దోసుకున్న పైసలు పంచుకునే కాడనా అనేది తెలంగాణ ప్రజల మదిలో ఒకటి. మొత్తం చెప్పినాక కన్క్లూజన్ మీరు ఆవేశపడిపోతే పవన్ గారు చెప్పేది పవన్ గారు చెప్తారు, నేను చెప్పాల్సింది నేను చెప్పాలి. ఎందుకంటే మీరు సగంలో కట్ చేస్తే మీరు చాలా అంశాలు కాదు, లాస్ట్ అంశం చెప్పండి. నేను అనేది ఏంటంటే పంచుకునే కాడ పంచాయతీ వచ్చిందా, లేకపోతే అసలు ఇప్పుడు కవిత గారు కేవలం వాళ్ళ నాన్నగారికి తెలియకుండానే ఈ స్కామ్ అంతా ఈ రాష్ట్ర 10 ఏళ్ల సంసారంలో లక్షల కోట్లు ఇవాళ తెలంగాణకు జరిగిన నష్టానికి, ఆర్థిక నష్టానికి భాగస్వాములు వాళ్ళని చేయకపోవడానికి కారణం ఏందనేది ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రైమరీ అజెండా. పోతూ దీనికి ముడి ఎక్కడ పెడుతుర్రు? రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరు ఎవరు హరీష్ రావుకి సంతోష్ రావుకి సపోర్ట్ చేస్తారని చెప్పడాన్ని నేను కాంట్రాడిక్ట్ చేస్తున్నా. ఎందుకు కాంట్రాడిక్ట్ చేస్తున్నా అంటే అసలు పెట్టిందే కమిటీ 600 పేజీల రిపోర్ట్ పెట్టి దీని మీద చర్చ చేసింది హరీష్ రావే కదా, ఇరిగేషన్ మినిస్టర్. అసలు హరీష్ రావునే కాపాడాలన్న ఆలోచన, ఎంక్వైరీ కూడా హరీష్ రావు మీదే, హరీష్ రావునే కాపాడాలి, హరీష్ రావునే వెనుక ఉండు అని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్ ఇచ్చిందో దీని గురించి కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. పవన్ గారు ఇప్పుడు ఇది పంపకాల దగ్గర వచ్చిన పంచాయతీ అనేది ఒక విమర్శ. రెండోది అసలు హరీష్ రావే నిన్న ఫైట్ అంతా చేసింది ఆయన్నే, అసలు విచారణ కమిషన్ వేసింది కూడా కేసీఆర్ హరీష్ రావు మీదనే. ఆయన్ని కాపాడే ప్రసక్తి అక్కడ కనిపిస్తుంది? కవిత ఎందుకు అలా మాట్లాడింది అనేది మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు అన్నగారు కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారు మళ్ళొక మాట అన్నారండి. ఏంటంటే ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ 80,190 కోట్లు ఖర్చు అయింది, 94,000 కోట్లు మాత్రమే. దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో వాళ్ళే నిరూపించాలి. ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి దగ్గర కట్టలేదు, మేడిగడ్డ దగ్గర కట్టిండ్రు, నాణ్యత లోపం జరిగింది అది ఇదని మాట్లాడుతున్నారు కదా. తుమ్మిడిహెట్టి దగ్గర 2008 నాడు శిలాఫలకం వేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే అధికారంలో, కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే అధికారంలో, రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే అధికారంలో. కానీ తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తిపోయలేదు?
కేసీఆర్ గారు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి నీళ్లను తెలంగాణ ప్రజలందరికీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్ని అనుమతులు తీసుకొని మేడిగడ్డ దగ్గర కట్టడం జరిగింది. మేడిగడ్డ కూడా ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చి 25 లక్షల అదే పావని గారు మీరు చెప్తుంది కరెక్టే అంత గొప్ప ప్రాజెక్టు అంత బాగా కేసీఆర్ కట్టారని మీరు అంతా చెప్తున్నారు. కానీ కవిత దానిలో అవినీతి జరిగింది అంటున్నారు కదా మరి. అదే మా స్టాండ్, మా బీఆర్ఎస్ స్టాండ్ అంటే కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీయే కదా, కవిత గారు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మీ అధ్యక్షుని కుమార్తె ఆమెనే అవినీతి జరిగింది అంటున్నారు అక్కడ. ఇప్పుడు పావని గౌడు కేసీఆర్ గారి కుమార్తె కాదు, పావని గౌడు కేసీఆర్ గారి కుటుంబంలో వ్యక్తి కాదు. తెలంగాణ రాష్ట్రం ఆయన ఆశయాలు పంచుకున్నోళ్ళంగా ఒక కార్యకర్త, ఒక ఉద్యమకారుడి బిడ్డగా నేనైతే ఆమె మాటలకైతే ఆవేదనకు గురైనానండి. ఎందుకు పంచాయతీ, ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది అసలు? కవితకి కేసీఆర్ గాని, కవితకి కేటీఆర్ గాని, కవితకి హరీష్ రావుకి సంతోష్కి గాని ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది మరి? ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది అనేది మీరే కవితక్క గారిని పిలిచి మీ 10 టీవీ ద్వారా అందరికి తెలంగాణ రాష్ట్రంలో పంపకాల్లో పంచాయతీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి పంచాయతీ ఎందుకు వచ్చింది అనేది ఆ కాంగ్రెస్ వాళ్ళే కూర్చుండబెట్టి మరి 10 టీవీకి తీసుకొచ్చి ఆమెను అడగండి, నాకు తెలియదండి. కానీ తెలంగాణ రాష్ట్ర సాధకుడి బాపు కేసీఆర్ గారి ఆశయాలు పంచుకున్న వ్యక్తిలాగా నేను రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది, కుంగింది, కొట్టుకపోయింది అని అంటే నిజమే అనుకొని 20 నెలల నుంచి వెళ్ళి నెలకొకసారి కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తున్నారా మీరు? అది కుంగిందా కూలిందా అని చూస్తున్నారు. అది అసలు అక్కడ 2 పిల్లర్లు క్రాక్ వచ్చినాయి. అదేదో 500 కోట్లో ఎన్ని కోట్లో చేస్తే వ్యయం పెడితే అది రిపేర్ అవుతుంది. అది రిపేర్ చేయకుండా దాంట్లో భూతద్దం పెట్టి తవ్వుతూ కేసీఆర్ గారిని బదనాం చేయాలనే కుట్రలో భాగంగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చూస్తున్నారు. ఆ కుట్రలకు ఈ రోజు అక్కగారు థ్యాంక్ యూ పావని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. మొత్తానికి ఈ విషయంపై అసలు ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో, దాన్ని సిబిఐకి ఇవ్వడంలో అంతరార్థం ఏంటి? బీజేపీ కాంగ్రెస్ రెండూ కుమ్మక్కయ్యి, అంటే బండి సంజయ్ సిబిఐకి ఇవ్వని డిమాండ్ చేస్తారు, రేవంత్ రెడ్డి ఇస్తారు అనే ఒక విమర్శ బీఆర్ఎస్ నుంచి వస్తుంది. డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోస్ శ్రవణ్ గారు కూడా. శ్రవణ్ గారు, ఇంతసేపు మేము చాలా అంశాలు మాట్లాడాం. అంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని సిబిఐకి ఇచ్చారు, మీ నినాదం అక్కడ చూసాం. మోడీ బాబు డైరెక్షన్, రేవంత్ యాక్షన్ అంటూ మీ నినాదం ఇవాళ శాసన మండలిలో విన్నాం. మేము బయట కింద వచ్చింది, మీరు కనిపించలే ఫ్రేమ్లో కానీ వినబడింది. ఫ్రేమ్లో అంటే వాళ్ళు చూపించారు కదా, కౌన్సిల్లో చూపించారు, మీ వాయిస్ వచ్చింది. ఏంటి అది? అంటే విచారణకి ఇస్తేనే తప్ప, ఎందుకంటే మీ కవిత గారు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ కాలు గోటికి సరిపోడు కేసీఆర్కి, ఆయన ఈ వేలు చూపించి కేసీఆర్పై విచారణకి ఇస్తారా? అక్కడి వరకు ఓకే. హరీష్ రావు అవినీతి చేశాడు కాళేశ్వరంలో, ఆమె ఒప్పుకుంది. అవినీతి హరీష్ రావు, సంతోష్ చేశారు, కేసీఆర్కు మరకంటిస్తున్నారు. అంటే ఇప్పుడు డిఫెన్స్లో వాడాల్సిన పరిస్థితి, ఎందుకంటే కేసీఆర్ కూతురు, మీ పార్టీ నాయకురాలు, ఆమె కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఒప్పేసుకుంది. ఈరోజు ఏం చెప్తారు? సరే, నేను కవిత గారు ఏమనలేదు, నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్. పార్టీ విల్ టేక్ ఇట్. ఓకే, నేను అనేది కవిత గారు కూడా అలా అనడం వల్ల కాంగ్రెస్ కి బీజేపీకి బలం చేకూరుతుంది కదా అని. ఇప్పుడు సరే, ఏం బలం చేకూరాలని చెప్పని కోరుకునే వాళ్ళు ఏం కోరుకున్నారు, వాళ్ళ విజువల్ థింకింగ్ వదిలిపెడతా. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్, నిన్న హరీష్ రావు గారు, వారు కూడా చామల గారు కూడా కొంత కమ్యూనికేషను, ప్రజెంటేషన్, ఎఫెక్టివ్నెస్ గురించి జనరల్గా మేము పూర్వాశ్రమంలో కలిసి నిన్న ఒక డిస్పాషనేట్గా ఏ సంబంధం లేకుండా నిన్న జరిగినటువంటి ఒక అసెంబ్లీ చర్చను కనుక ఒకసారి కూలంకషంగా చూస్తే, మహాభారతంలో మనకు కార్త్యవీర్యార్జునుడు అని ఉంటాడు. అభిమన్యుడు కాదు, అభిమన్యుడు అయితే కాదు కదా, ఆయన విజయంతో బయటకు వచ్చింది కదా. ఒక అద్భుతమైనటువంటి ఒక పర్ఫార్మెన్స్ నిన్న. ఒక కాన్స్పిరసీతో మొత్తం ప్రభుత్వము, మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఒక వ్యక్తిని అంటప్పటికి 10 మంది లేచి ఎగబడటము. దానికి తోడు స్పీకర్ కొద్దిసేపు చూసిన ప్రసాదాన్ని కొంత వీరు కూడా ఎరక ప్రసాదాన్ని కొంచెం మోడరేటు, ప్రసాదాన్ని దింపడేసిండ్రు, మా బాలనని పట్టుకొచ్చిండ్రు, దేవరకొండ బాలనని పట్టుకొచ్చి మాట్లాడక సబ్జెక్ట్ అని చెప్పని ఒక 1000 సార్లు అన్నారు. అట్లా ఫైట్ హరీష్ రావు చేస్తే ఆయనే అవినీతి పరుడు, ఆయన వెనుక ప్లీజ్ డోంట్ డ్రాగ్ మీ ఇంటు దిస్. మళ్ళా నేను కవిత గారు ఏమన్నారు,
ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ ఎనీ. రేపు పొద్దుగాల పార్టీ మాట్లాడుతుంది, Okay. రేపు Right. ఎప్పుడు పార్టీ మాట్లాడుతుంది, సార్ చూసుకుంటారు. నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకోలే. బట్ హార్ట్ ఇన్ హార్ట్ ఒక ఇండివిజువల్ వ్యక్తిగా, పార్టీ కార్యకర్తగా, ఒక శాసనమండలి సభ్యుడిగా మై సెల్యూట్స్ టు హరీష్ రావు నెంబర్ 1. నాట్ జస్ట్ బికాస్ ఎస్టర్డే హీ స్పోక్ సో వెల్, ఆడ డిఫెండ్ చేసిండు, మొత్తం పటాపంచలు చేసేసి వాళ్ళ కాన్స్పిరసీస్ని ఎక్స్పోజ్ చేసిండని కాదు, బట్ ఆయన ఎంత ఫ్యాక్ట్స్తో తర్వాత సమయం కోల్పోకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తట్టుకోలేక నీకు సిగ్గు లేదు అని అరిచినటువంటి ఒక సంఘటన వస్తే కూడా నవ్వి నీ ఉత్తమన్నా నేను నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటా, లేవే పర్లేదు లేవే నువ్వు ప్రిపేర్ అయ్యి రాలేదు అని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా, జూపల్లి అయినా, పొంగురెడ్డి గారైనా, ఇట్లా మొత్తం ఒక ఫ్లీట్ ఆఫ్ మినిస్టర్స్ ఏం మాట్లాడినా చాలా అద్భుతంగా డిఫెండ్ చేసిండు. ఐ థింక్ నో బడీ ఎల్స్ కెన్ డూ బెటర్ జాబ్ దెన్ హరీష్ రావు గారు. ఆయన కేసీఆర్ గారిని డిఫెండ్ చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్ట్ను డిఫెండ్ చేసిండు, అద్భుతంగా తనపై వచ్చిన ఆరోపణలన్నీ కూడా డిఫెండ్ చేసినాడు. సిబిఐని ఎదుర్కోవాలి వాళ్ళు. ఎంసీ సార్ ఇప్పుడు ట్రూత్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. సత్యం అనేటువంటిది ఒక బలమైనటువంటి ఒక ఆయుధం. సత్యాన్ని నమ్ముకొని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసిండ్రు, సత్యాన్ని నమ్ముకొని తెలంగాణ అభివృద్ధికి పాల్పడ్డారు. కాబట్టి సిబిఐదే అండి, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, మోడీ గారితో సంబంధాలు ఉన్నాయి, బడేబాయ్ చోటబాయ్ నిన్న కూడా అన్నాడు కదా బడేబాయ్ అని, బడేబాయ్ కాబట్టి సిబిఐ పట్టుకొచ్చిండు. ట్రంప్ ఒకవేళ కనుక బాగా దగ్గర అయితే ఎఫ్బిఐని కూడా తీసుకురానియండి, వీ హ్యావ్ నో ప్రాబ్లం. ట్రూత్ ఉంది కదా నీ దగ్గర, సత్యం ఉన్నప్పుడు నువ్వు ఎఫ్బిఐ, సిబిఐ, ఇంకేదో ఉన్నాయి కదా, రష్యా, ఇంటర్పోల్, ఏమన్నా పట్టుకురండి, బట్ ట్రూత్ విల్ రిమైన్. ట్రూత్ ఈజ్ కాళేశ్వరం కాళేశ్వరం అనేటువంటిది ఒక 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, తర్వాత 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 140 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీ నీటి వినియోగం. ఇంత పెద్ద సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ కడితే ఇక దాన్ని మీరు కట్టలేరైతే కట్టినటువంటి ఒక కేసీఆర్ గారిని పట్టుకొని బట్టగాల్చి మీద వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అన్టెనబుల్. ఇంకొక పాయింట్ చామల గారు ఉన్నారు కాబట్టి వారికి కూడా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మనము వీఆర్ ఆల్ గవర్న్ బై ద కాన్స్టిట్యూషన్. మనం అందరం కాన్స్టిట్యూషన్ గవర్న్ చేసి పనిచేసుకుంటున్నాం. భారత రాజ్యాంగం ప్రకారంగా మనకు ప్రియాంబుల్ ఏం చెప్తాము, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ ఫ్రెటర్నిటీ అని చెప్పని మనం అంటాం. ఆ సూత్రాలు కేసీఆర్కి వర్తించవా? కసబ్కు వర్తిస్తే ఈ దేశంలో బాంబేలో 100 మందిని చంపినటువంటి ఒక కసబ్కు ఫేర్ అండ్ ఫ్రీ ట్రయల్ ఉండాలని చెప్పని అతనికి అన్ని రకాల జ్యుడిషియల్ సపోర్ట్ ఇచ్చి ఫైనల్లీ యూ డిసైడెడ్ అండ్ దెన్ హ్యాంగ్డ్ హిమ్. ఏముండదా? కేసీఆర్ గారు నుట్టినే క్రూసిఫై చేసి పడేయాలన్నా? రాళ్లతో సిలువ చేసినట్టు సిలువలు కట్టేస్తారా? రేవంత్ రెడ్డి గారే సిలువలు కడతారా? 8B అని ఉంటుంది. నేను మా చామల గారికి కూడా చూపెడతాను, ఎందుకంటే వారు మేధావి, చదువుకున్నవారు, విఘ్నత కలిగినారు. రేపు పొద్దుగాల పార్లమెంట్లో అవసరమైతే మంచి మంచి అంశాలు లేవనెత్తారు అన్నది చూడరు ఒకసారి మీరు కూడా. 8B చూసి సమాధానం ఇవ్వండి మీరు. పర్సన్స్ లైక్లీ టు బి ప్రెజుడిషియస్లీ ఎఫెక్టెడ్ టు బి హర్డ్ if at any stage of the inquiry the commission considers it necessary to inquire into the conduct of any person or is of the opinion that the reputation of a person is likely to be prejudicially affected by the inquiry, the commission shall give to that person a reasonable opportunity of being heard in the inquiry and to produce evidence in his defense. Is 8B. 8C, right of cross examination and representation by a legal practitioner. I don't want to read. నేను గూగుల్లో కొట్టి మా సోదరులు చూసే వాళ్ళందరినీ కూడా చూడమని చెప్తున్నా. ఏంటి అంటే, నేను ఒకవేళ గనక కళ్యాణ్ గారు వచ్చి కేసీఆర్ గారు కాళేశ్వరం ఇట్లా ఉలట్ పలట్ చేసిండు అన్నారు, కిరణ్ గారు వచ్చి ఉలట్ పలట్ చేసిండని కంప్లైంట్ ఇచ్చిపోయిండు, అట్లా దేశం మీద ఉన్నవాళ్ళు రేవంత్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ వాళ్ళు అందరూ ఎవరో ఇచ్చిపోయినారు. ఇచ్చిపోయిన తర్వాత ప్రైమా ఫెసి ఘోష్ గారికి అనుమానం వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి కదా మరి కేసీఆర్ గారు ఏమైనా తప్పు చేసిండ్రా అని చెప్పానంటే అని అనుమానం వస్తే ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవలసినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ బాధ్యత ఆ జడ్జి మీద ఉన్నది. చిన్నపైన మనిషి కాదు ఆయన, జస్టిస్ ఘోష్. 8B ఫాలో ప్రకారం ఒక నోటీస్ ఇవ్వాలా, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు కమ్ అండ్ దెన్ డిఫెండ్ దీస్ ఆర్ ఆల్ ద ఎలిగేషన్స్ అండర్ సెక్షన్ 8 పిలుస్తున్నాను పిలవాలా. ఆయన పిలవలేదండి. మా చామల గారు చెప్పిండ్రు అని, మీరు చెప్పిండ్రు అని, ఆ కెమెరా సోదరులు చెప్పిండ్రు అని, ఇంకెవరో చెప్పిండ్రు, అనానిమస్ లెటర్లు కూడా వచ్చినాయి కేసీఆర్ మీద అని, అన్ని కలిపి కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా. విచారణకు వెళ్ళారు కదా,
మంచి ప్రశ్న. ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు అందరినీ విచారణకు పిలిచినట్టుగానే కేసీఆర్ గారిని సాక్షిగానే పిలిచినారు. పిలిచిన తర్వాత మొత్తం సమాచారం అంతా క్రోడీకరించిన తర్వాత హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ప్రభుత్వం అంతా దోషులు అని చెప్పని ఒక నిర్ధారణకు ఆ కమిటీ వచ్చినట్టుగా రిపోర్ట్ అయితే కనబడుతుంది కదా మనకు. అవును. ఇది రాగానే ద నెక్స్ట్ స్టెప్ జరగవలసింది ఏంటంటే అండర్ సెక్షన్ 8B and C ఐఎమ్ ఇన్వైటింగ్ యూ, ఐఎమ్ సమనింగ్ యూ టు కమ్ అండ్ దెన్ డిఫెండ్ దీస్ ఆర్ ఆల్ ద ఎలిగేషన్స్ అని చెప్పి నోటీస్ ఇవ్వాలి ఆయనకు. ఆయనకు హక్కు నోటీస్ ఇవ్వలేదు. ఆయన నోటీస్ కాదు, అని దండం పెడతా రామాయణం నోటీస్ ఇచ్చి పిలవాలి, పిలిచి నువ్వు అన్నావు, నువ్వు ఇట్లా నువ్వు మార్చినవట కదా చెప్పు, ఏదో టెండర్ అయిందట కదా చెప్పు అంటే దాంతో పాటుగా వినండి, దాంతో పాటుగా నేను నా ఎంబడో లాయర్ని పెట్టుకొని వచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ కళ్యాణ్ వచ్చి నా మీద కంప్లైంట్ చేస్తే నేను క్రాస్ ఎగ్జామినేషన్ కళ్యాణ్ చేయడం కోసం నేను అడ్వకేట్ని కూడా తెచ్చుకోవాలా. ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. ఇది రైట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాయింట్. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను, కిరణ్ గారు రియాక్ట్ అయినాక మళ్ళీ వస్తాను. అయితే ఇది ఒక్కటి ఇవ్వకపోవడం, 80B 80C ఇవ్వకపోవడం అనేది అది ఒక్క కారణంగా అసలు కమిషనే చెల్లదు అని కోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్. అంటే ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు విలువలేదు అంటే ఏం చెప్తాను. యువర్ అండర్స్టాండింగ్ ఇస్ రాంగ్. ఐ యామ్ సారీ యువర్ అండర్స్టాండింగ్ చెప్పండి అన్న. మీరు అదే మీ బాధ రేవంత్ రెడ్డి గారు లెక్క మాట్లాడకూడదు చెప్పండి. చామల కిరణ్ గారు ఎంపీ, మా ఆశా జ్యోతి మీరు పార్లమెంట్ లో చెప్పండి. ఎందుకంటున్నా అంటే ఈ రిపోర్ట్ కన్క్లూజన్ ఏంటి, నేను దోషిని అని చెప్పని మీరు కన్క్లూడ్ చేశారు. అవును, ఆ దోషి అని కన్క్లూడ్ చేసి మీరు పార్లమెంట్ అసెంబ్లీలో చర్చ చేస్తున్నారు. నేను దోషి కాదు అని నేను అంటున్నా. అవును, నేను దోషి కాదు అని చెప్పని ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు ఇవ్వనప్పుడు ఇది ఫ్రాడ్ కాదు రిపోర్ట్ అంటున్నాను నేను. అందుకోసమే కోర్టుకు వెళ్ళాను అనకండి. అదే ముచ్చు, అదే అంటున్నాను కాదు. నేను ఇప్పుడు కాబట్టి ఆ కమిషన్ కే లేదు, కళ్యాణ్ భాయ్ మీరు శాంటిటీ లేదు అనేది పాయింట్. మీ ఇద్దరు ఇంటెలెక్చువల్స్ దేశంలోనే అత్యున్నత చట్టసభలో ఇప్పుడు కామన్ మ్యాన్ కి అర్థం ఏంటంటే నేను చెప్పండి. హరీష్ రావు గారు నెంబర్ 1 వాక్చాతుర్యంలో దాంట్లో డౌటే లేదు. అందుకనే తెలంగాణ ప్రజలు ఉద్యమ సమయం నుంచి ఆయన మాటలిని 1600 మంది విద్యార్థులు ఆ రోజు ఏమేరో తెలుసు రెచ్చిపోయి. తర్వాత ఆయన మాటలు విన్నారు. సరే ఉద్యమం బాగానే ఉవ్వెత్తును లేచింది. సోనియా గాంధీ గారు సరే తెలంగాణలో ఈ అంశం నడుస్తుంది కాబట్టి తెలంగాణ ఇచ్చిర్రు, అయిపోయింది. అదొకటి. హరీష్ రావు గారు గొప్పతనం గురించి ఫస్ట్ స్టార్ట్ చేసిన హరీష్ రావు గారు వాక్చాతుర్యం మీద నో డౌట్ గుడ్ ఆరేటర్, ఈ కెన్ టాక్. 100 మందికి కూడా సమాధానం చెప్పే ఒక శక్తి ఉన్న వ్యక్తి, ఒప్పుకుంటాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, సబ్జెక్టు పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చ. కాదు అసలు నివేదిక ఇచ్చే రైటే కమిషన్ లేదు, నిబంధనలు ఫాలో కాలేదు అనేది తర్వాత అది లాస్ట్ పాయింట్ కాదు, ఫస్ట్ పాయింట్ అది. అదే ఫస్ట్ పాయింట్ చెప్పిన సీక్వెన్సెస్. అసలు కమిషన్ కి చట్టబద్ధత లేదా అనేది ఇప్పుడు పాయింట్. చట్టబద్ధత ఉందా లేదా అనేది కమిషన్ పద్ధతి అవలంబించి అది కరెక్ట్ కాదు చేసి కేసీఆర్ గారిని ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఇప్పుడు అన్న చెప్పేది సహజ న్యాయ సూత్రాలు దానికి విరుద్ధం, మానవ ధర్మానికి విరుద్ధం. తప్పు పట్టలే, నువ్వు తప్పు పడుతున్నావు అనే కమిటీ తప్పు పట్టలేదు. తప్పు పట్టలే. లాస్ట్ కు నివేదిక ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారికి ఫస్ట్ మీ మీద ఈ అభియోగాలు వచ్చినాయి, వీళ్ళందరూ ఇవి చెప్పిర్రు, మీకు నివేదిక ఇస్తున్నాం, దీన్ని డిఫెండ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం ఉందనే దాని చర్చ నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఎవరు ఈ రాష్ట్రానికి? లీడర్ ఆఫ్ అపోజిషన్, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ టు డిఫెండ్ ది స్టేట్ ఇష్యూస్, నాట్ ఓన్లీ కాళేశ్వరం. ఇవాళ రాష్ట్రంలో ఏది జరిగినా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాగా అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చే దాఖలాలు లేవు. పీసీ ఘోష్ గారి కమిటీ మీద రాత్రి 1 దాకా చర్చలు నడుస్తుంటే అంత మంచి ప్లాట్ఫామ్, 4 గోడల మధ్యన పోయి పీసీ ఘోష్కి ఏం చేస్తావో నీకు అనవసరం ప్రజలకు. ఇవాళ నీకు అంత మంచి ప్లాట్ఫామ్ మీద నువ్వు మాట్లాడినంత సేపు నీకు మాట్లాడినిచ్చే అటువంటి వేదికనిస్తే తెలంగాణ ప్రజలు ఒక అపోజిషన్ లీడర్గా పీసీ ఘోష్ గారు ఇచ్చింది నిజమా అబద్ధమా చెప్పడానికి కూడా నీకు అసెంబ్లీకి వచ్చే ఓపిక లేకపోతే నువ్వు ఈరోజు 8B 8C గురించి మాట్లాడుతున్నాం. టెక్నికల్గా నేను తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా.
పీసీ ఘోష్ గారికి ఇచ్చిన నివేదికల 600 పేజీ రిపోర్ట్లో ప్రతి ఒక్కరు వచ్చి పీసీ ఘోష్ గారికి చెప్పిన దాన్ని ఆయన క్రోడీకరించి ఇది జరిగిందని చెప్పి రిలీజ్ చేసిర్రు. దీని మీద ఇప్పుడు దాసో శ్రవణ్ గారి ఏంటంటే 8B8C యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ he has to get an opportunity to have a discussion before releasing it to the public domain. Before framing is that is guilty. కాదు వినండి, Not releasing public. Before considering that he is guilty. ఆయన తప్పు చేసిండు అని నిర్ధారణకు కమిషన్ వచ్చే ముందు అది పక్కన పెడదాం. ఇప్పుడు అన్న ఖచ్చితంగా ఉండాలి. చార్జ్ షీట్ వేసే ముందు ఎందుకు ఇంత పెద్ద ఎందుకే మనం చాలా మంది క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన మా సోదరులు ఉంటారు. నువ్వు చార్జ్ షీట్ వేసే ముందు నిందితుడిని పిలిచి నువ్వు నిందితుడు చేసినావా అని చెప్పని ఎంక్వైరీ చేయకుండా ఖచ్చితంగా అది 8B ప్రకారం చేయాలా? మిస్ అయింది ఆ పాయింట్ ఎందుకు మిస్ అయింది? ఎందుకు మిస్ అయింది? యాక్చువల్ గా పీసీ ఘోష్ కమిటీ గారు అందరిని పిలిచిర్రు, అందరికి అవకాశం ఇచ్చిర్రు. 8B report మీరు కాన్స్టిట్యూషన్ లా ఇప్పుడు కేసీఆర్ గారికి సంబంధం లేకుండానే, కేసీఆర్ గారితో ఎప్పుడు మాట్లాడకుండానే, కేసీఆర్ గారి స్టేట్మెంట్ ని నోటిఫికేషన్ నోట్ చేసుకోకుండానే చేసిర్రా అనే దాన్ని తప్పుడు అన్న ఒక లాజిక్ పట్టుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు చూసిర్రు. ఫామ్ హౌస్ నుంచి కమిటీ మీటింగ్ వచ్చి కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు శ్రావణ్ గారు కేసీఆర్ కు మీ అందరికంటే సన్నిహితుడు విజయరామారావు గారు లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. విజయరామారావు గారు విన్నారు కదా, ఈ కాళేశ్వరం రిపోర్టు 8B8C ఇవ్వకుండానే ఇచ్చారు, అది చట్టబద్ధత అంటే అది వాళ్ళు ఇవ్వడం ప్రాసెసే కరెక్ట్ కాదు అనేది వాదన. ఏం చెప్తారు మీరు? ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయండి ఈ ఇష్యూలో. మ్యూట్లో ఉంది, మీది మ్యూట్లో ఉంది ఆడియో. డాక్టర్ సాబా పెద్దన్నా హర హర మహాదేవ్ అన్న ఆడియో మ్యూట్లో ఉందండి మీది. విజయరామారావు గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. ఇది గన్పూర్ విజయ్ అన్న కనబడతలేదు, సైజ్ అన్న కనబడతలేదు. మీ ఆడియో రావట్లేదు విజయరామారావు గారు, మీ ఆడియో రావట్లేదు. ఇప్పుడు ఓకే. శ్రవణ్ పెద్ద క్రిమినల్ లాయర్ కావాల్సినటువంటి శ్రవణ్ గారు అనుకోకుండా ఇటు రాజకీయాలు వచ్చి తన వాగ్వాటిని ప్రదర్శించుకోవడానికి ఇంకా పెద్ద అవకాశం ఉండే. ఇప్పుడు శ్రవణ్కి తెలియదు కాదు, శ్రవణ్ ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి మరి ఆ పార్టీనో లేకుంటే నాయకత్వాన్ని సమర్థించుకోవాల్సిన నైతిక బాధ్యత శ్రవణ్కు ఉంది. 8B8C అని చెప్తున్నాడు శ్రవణ్. కేసీఆర్ను పిలిచిండు కదా, నిర్ధారణ కాక ఇంకేమైనా అంశాలు సంశయాత్మకంగా ఇంకా అనుమానంగా ఉంటే మళ్ళీ పిలిచి అడగాలేమో. అంత బ్రహ్మాండంగా చర్చ జరిగిన తర్వాత కేసీఆర్ను పిలిచి మాట్లాడిన తర్వాత ఇంకోసారి కూడా పిలిచేది ఉండని శ్రవణ్ చెప్తున్నాడు. విడ్డూరంగానే ఉంది. తర్వాత ఈ కవిత గారే చెప్పినారు. కవిత గారు ఇంకో అంశం కూడా ఏమన్నారంటే, మా నాన్నగారికి ఏం ఆస్తులు లేవు, నిరంతరం తెలంగాణ ఆలోచనే, తెలంగాణ భావనే, తెలంగాణ యాస తప్ప ఇంకోటి ఏం లేదు, మేము నిజంగా ఏం లేనోళ్ళమే, మరి మా మీద అబండాలు వేసినారని చెప్తున్న కవిత, మరి మీ నాన్నగారికి ఆ ఫామ్ హౌస్లు ఎక్కడి, నీకు ఆ ఆస్తులు ఎక్కడివి, మీ కుటుంబ సభ్యులకు మీరు పేరు చెప్పినటువంటి 4 3 5 వారి ఆస్తులు తెలంగాణ మూమెంట్ ముందు ఏముండే, ఉద్యమకారులుగా ఉన్నప్పుడు వారి యొక్క ఆస్తుపాస్తులు ఏంటివి, ఈరోజు కేసీఆర్ కవితతో సహా ఆ కుటుంబ ఆస్తులు మరి ఏ స్థాయిలో పెరిగిపోయినాయి, ఏ స్థాయిలో మీరు ధనికులు అయ్యారు, మరి దీనికి ఆస్కారం ఎక్కడిది? ఇది నిజంగా మరి కాళేశ్వరమా లేదా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి అవినీతిమయం చేయడం వల్ల వచ్చినాయా? మరి ఇంకా కవిత మా నాన్న మంచోడే, మనకి ఏం తెలియదు, మరి మేమంతా మంచి వాళ్ళమే, మరి మా వాళ్ళు మా 2 3 వాళ్ళ వల్లనే ఈ అపవాదం వస్తుందని కవిత వాపోతున్నది. మరి నిజంగా ఇది ఈ వాపోవడం ఏదో తెలంగాణ మీద ఉన్నటువంటి భక్తితో కాదు, ఆస్తుల పంపకంలో ఆయన రాజ్యసభ సభ్యుడు వాళ్ళ ఇంకో చిన్నమ్మ కొడుకు లేదా హరీష్ అల్లుడు గారు లేదా కొడుకు బిడ్డ వీళ్ళందరూ కలిసి తెలంగాణ ఉద్యమం పేరు మీద, తెలంగాణ వాదం పేరు మీద,
తెలంగాణ సమాజాన్ని నిజంగా మోసం చేసినారు. రైట్ వీరిలో ఉన్నటువంటి అంతర్గత ప్రణాళిక తెలంగాణ సమాజం దాన్ని అవగాహన చేసుకోలేకపోయింది. రైట్ రైట్ తెలంగాణలో ఉన్న మేధావులు పాయింట్ అర్థమైంది. మాట్లాడదాం శ్రావణ్ గారితో. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి టైం కూడా లేదు, టైం అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ విజయరామారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రావణ్ గారు, వారు పెద్దోళ్ళు, విజయరామారావు గారు మంత్రిగా చేసి పార్టీ ఆవిర్భావంలో ఉన్న వ్యక్తి ఆయన. 2001లో కేసీఆర్ వెంట ఉన్నాడు, మంత్రిగా చేసిండు, ఎమ్మెల్యే, వీరు పార్లమెంట్ సభ్యులు, భవిష్యత్తులో ఇంకా పెద్ద నాయకుడుగా అయ్యేటువంటి ఒక దేశానికి రాష్ట్రానికి దిక్సూచి చూపెట్టే కెపాసిటీ ఉన్న నాయకుడు. మీరే చట్టం పట్ల ఇంత తూలన భావంతో తెలిసి కూడా తెలవనట్టుగా మీరు మాట్లాడితే మీరు కామన్ మ్యాన్ ఏం నేర్చుకోవాలో చెప్పండి. చట్టాన్ని ఫాలో కావాల్సిందే, చట్టాన్ని ఎవరైనా ఫాలో మీరు మీరు పొద్దుగాల ఉరిదీసే ముందు రాత్రిపూట వచ్చి చెక్ చేసుకోవాలా, కడుపు నిండా అన్నం పెట్టాలా, ఒంట్లో ఆరోగ్యం జ్వరం ఉందా లేదా చూసుకోవాలి. ఇది న్యాయ సూత్రాలు. చివరి కోరిక కూడా తీర్చాలి. తీర్చిన తర్వాత ఉరిదీయాలి. మీరు నన్ను దోషిగా చూపెడతా అని చూస్తున్నారు మీరు. ఇది రేవంత్ రెడ్డి గారు, దిస్ ఇస్ నాట్ ఎ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, దిస్ ఇస్ ఎ కమిషన్ ఆఫ్ కాన్స్పిరసీ. ఇది కుట్రపూరితంగా చేసిన కమిషన్. ఇది ఎందుకు నేను ఆ మాట అనాల్సి వస్తుంది? నన్ను దోషిగా నిలబెట్టే ముందు నాకు అవకాశం ఇవ్వకుండా నన్ను దోషిగా చూపెట్టి అసెంబ్లీలో పోయి చర్చ చేసుకోండి అని చెప్పని, ఇది మీకు స్లగ్ ఫెస్ట్ అంటాం మనం. నేను ఐఎమ్ సారీ. రేపు దీని విచారణ ఉంది, ఏం జరగబోతుంది అంటారు? పెట్టినప్పుడు తప్పనిసరిగా మీరు ఎట్లున్నదంటే చాట్ల తోడు పోయి కుక్కలకు పంచాయతీ పెడితే నువ్వు ఇంకో కుక్క ఎందుకు రాలేదు, నన్ను ఎందుకు అర్థలేదు అన్నట్టున్నది ఇక్కడ. మీరు చేస్తుందే చాట్ల తోడు కుక్కల పంచాయతీ. నిన్న ఒక్కరు హరీష్ రావు గారిని తట్టుకోలేకపోయినారు, ఇక కేసీఆర్ గారు కూడా రావాలంటున్నారు. అది ఐ లీవ్ ఇట్. నేను తప్పుడు రిపోర్ట్ పెడతా, దొంగ పద్ధతిలో నేను కేసీఆర్ గారిని దోషిగా పెట్టి నేను దీనిపైన చర్చ చేస్తా అంటున్నారు. ఇది ఎక్కడ లెజిటమసీ? ఆ కమిషన్ రిపోర్ట్ లో ఉన్నది ఒప్పుకుంటారా? పోనీ ఎవరు ప్రాసెస్ ఫాలో కాలే అనుకుందాం. రామాయణం అంతా రామునికి సీత రిపోర్ట్ లో ఉన్న దాంతో ఏకీభవిస్తున్నారు మీరు. అన్న కేసీఆర్ ఏం చేసిండు ఏం చేయలేదు పక్కకు పెడితే ఆ ప్రాజెక్ట్ ఇవాళ సత్యంగా కనబడుతున్నది. నేను ఇంతకుముందు మీకు చెప్పిన కూడా ఈ ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు కాదు, ఇది ఒక 3 బ్యారేజీలు కాదు, 3 బ్యారేజీలు, 15 సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. మీరు అలా ఒక బ్యారేజీలో ఇగో ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి. కొంచెం జూమ్ చేయి ప్లీజ్, దండం పెడతా. జర జూమ్ చేయి, అరే చూపెట్టాలా మీరు గట్లా సత్యం తెలియకుండా ఎట్లా? మీరు కూడా జస్టిస్ ఘోష్ లెక్క చేస్తే ఎట్లా? జస్టిస్ ఘోష్ లెక్క ఇగో ఇక్కడ ఈ ప్రాంతం 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కుంగిపోయింది అంటున్నారు. 85 పియర్స్ ఉన్నాయి. ఇగో ఇక్కడికి వస్తే అన్నారం, ఇది మంచిగా ఉన్నది. ఇగో ఇది సుందిల్ల, ఇది బాగున్నది. మల్లన్న సాగర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి మూసీ ప్రాజెక్టుకు మల్లన్న సాగర్, కేసీఆర్ కట్టిన మల్లన్న సాగరే ఉపయోగపడుతుంది. 1,00,000 కోట్లు పోయినాయి అని చెప్పని ఏడుపులు ఎడుతున్నారు. ఎక్కడ చెప్పారు? థ్యాంక్ యూ శ్రావణ్ గారు, థ్యాంక్ యూ చామల కిరణ్ గారు, థ్యాంక్ యూ విజయరామారావు గారు. మొత్తానికి ఈ వ్యవహారం రేపు కోర్టులో, హైకోర్టులో కూడా ఇదే విషయంపై రేపు ఆడ వాదనలు వినిపించబోతుంది బీఆర్ఎస్, అదేవిధంగా అధికార పార్టీ కూడా వినిపిస్తుంది. కాబట్టి హైకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది ఈ కమిషన్కి సంబంధించి, సిబిఐ విచారణకు ముందుకు వెళ్ళేలా ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్. చూడాలి రేపటి నుంచి ఏం జరగబోతుంది. ఈ అన్నిట్లోకి కవిత రేజ్ చేసిన ఇష్యూస్ ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. కవితపై ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది, బీఆర్ఎస్ కవిత విషయంలో ఎలా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది ప్రైమ్ టైం డిబేట్.